మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం 33వ వచనం. ఇక్కడ చదువుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్న మాట, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుతున్నది ఏమనగా అంటే, ఎంత మాత్రమును మీరు ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడని వద్దు, అది దేవుని యొక్క సింహాసనం అంటుంది. భూమి తోడు అని ఒట్టు పెట్టుకోవద్దు, అది ఆయన పాదపీఠము అంటుంది. యెరూషలేము తోడు అని అనవద్దు, అది మహారాజు కలిగిన పట్టణముగా మార్చబడింది. ఇక్కడ అంటున్నమాట, నీ తల మీద ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక్క ఎంటుకైనను తెలుపుగాను నలుపుగాను చేయలేవు. నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. వీటికి మించినది దుష్టి నుండి పుట్టినదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ చాలా మనం జాగ్రత్తగా గమనిస్తే, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము ప్రభువుకి చెల్లిస్తున్నావని, నీవు చేస్తున్న ప్రమాణము పూర్వీకులతో చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. వారి జీవితాల్లో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారో మనకు తెలిసినవి. వారి జీవితాల్లో ఏ విధమైన మాటను వారి జీవితాల్లో నడిపించబడుతూ అప్రమాణం చేయక దేవుని సన్నిధిలో వారి జీవితాలను అప్పగించుకున్నారు కదా. అయితే మన జీవితాల్లో ఉన్న స్థితిని బట్టి, మన యొక్క జీవితాల్లో ఏ పరిస్థితిలో కలిగి ఉన్నామో ఆ యొక్క పరిస్థితులను బట్టి, దేవుని యొక్క సన్నిధిలో అంటున్న మాటలు బట్టి, నీవు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎక్కువ శాతం అనుకుంటూ ఉంటారు, ఏమనంటారంటే అమ్మ తోడు నాన్న తోడు లేక మన మీద తోడు అని పెట్టుకుంటూ మన జీవితాల్లో నడిపించబడతాం. ఒట్టు ఒట్టు అని చెప్పుకుంటూ పోతూ ఉంటాం. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఒట్టు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశము తోడని ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని యొక్క సింహాసనముగా మార్చబడింది. భూమి తోడు అని ఒట్టు పెట్టుకొనవద్దు, అది ఆయన పాదపీఠముగా మార్చబడింది. యెరూషలేము తోడు అని చెప్పవద్దు, అది మహారాజు కలిగిన పట్టణముగా మార్చబడింది. కనుక ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి, నీ యొక్క ప్రమాణము, నీవు చేస్తున్న తీర్మానములను బట్టి, నీవు మాట్లాడుతున్న మాటలను బట్టి, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. వీటికి మించినది ఏదైనా ఉంది అంటే ఇది దుష్టిని నుండి పుట్టినదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి, మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తున్న మన జీవితాలను బట్టి దేవుని యొక్క సన్నిధికి నడిపించబడుతున్నాం. అయితే ఈ స్థితిని బట్టి మన జీవితాలలో ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నామో, ఏ విధమైన స్థితిని నడిపించబడుతూ ఉన్నావేమో. ఎందుకంటే ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే, మనుషుల జీవితాలలో ప్రమాణాలు చేస్తూ ఉంటారు, మనుషుల జీవితాల్లో అనేకమైన మాటలు చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ అంటున్న మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. అంటే ఒక విషయంలో మన జీవితాల్లో ఇది చేయేస్తా అంటే చేయేస్తా అనే విధముగా మన జీవితాలను మార్చబడాలి. ఇది నేను చెయ్యను అంటే ఇక చెయ్యను అనే స్థితిలోనికి వెళ్ళిపోవాలి. ఇంకా లేఖనాలు సెలవిస్తున్నాయి ఒక మాటలో, కీర్తనలో 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ముందు నుంచి చదువుకుంటే,
కీర్తనలు 15వ అధ్యాయము ఇక్కడ అంటున్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. నీ మాట వీటికి మించినది ఏదైనా ఉంది అంటే అది ఒక దుష్టుని నుంచి పుట్టినదిగా మార్చబడిందని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. లోకంలో మనుషుల జీవితాల్లో అనేకమైన మాటలు చెబుతూ ఉంటారు. వాటిని అనుసరించి నడచలేని పరిస్థితులు కనబడతాయి. అవి నాయకులే కాని, మనుషులే కాని, ఇక ఏ తరమైన మనుషులైనను తమ జీవితాలలో చేస్తున్న పొరపాటు అదే. ఏమైనామంటే ఏ స్థితిలో నడిపించబడతారంటే, వారు మాట ఇస్తే మాటను చాలా నడిపించలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, నీ గుడారములో అతిథిగా ఉండాలంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగాలంటే యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇక మనం చదువుకుంటే 2వ వచనంలో ఉంటున్నమాట, 3వ వచనంలో ఉంటున్నమాట, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఆమేన్, హల్లెలూయా. తన చెలిగాడికి కీడు చేయడు, తన యొక్క నాలుకతో కొండెములాడడంట, తన పొరుగువాని మీద నిందలు మోపడు. అలా ఇంకా తర్వాత చదువుకుంటే 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా సన్మానించబడిన గనుక అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాలలో కూడా ఒక ప్రమాణం చేసామంటే ఏ స్థితిని బడి నడిపించబడినా అది నీ జీవితంలో మరణానికి దగ్గరయ్యే పరిస్థితి ఉన్నా, ఇక్కడ అంటున్నమాట చాలా జాగ్రత్తగా గమనిస్తే, అతడు ప్రమాణం చెయ్యగా నష్టము కలిగినను మాట తప్పడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అంటున్నాడు. అంటే ఇతని స్థితిని బట్టి ఏ విధంగా నడిపించబడుతున్నాడు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ దిన మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితంలో వేటిలో అనుసరిస్తున్నాం? మన జీవితంలో అవును అంటే అవును, కాదు అంటే కాదు అనే జీవితాన్ని నడిపించబడుతున్నావా? లేక నీ స్థితిని బట్టి, నీ ఆలోచనల ప్రకారం నీ జీవితంలో అప్రమాణాలు చేసే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? నీ ప్రమాణము దేవుని ఎదుట చేస్తున్నావని పూర్వీకులు తమ జీవితాలలో నడిపించబడిన నడకలను మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి స్థితులను బట్టి నడిపించబడ్డారు. వారి జీవితాల్లో నడిపించబడిన వాటిలో వారు ఎంతగా నష్టపోయినా, ఎంతగా పరిస్థితులు నడిపించబడినా దేవుని దృష్టిలో పరిశుద్ధులుగాను, నీతిలోను, యథార్థతలోను తమ జీవితాలు నడిపించుకుంటూనే కొనసాగించబడ్డారు. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే యేసేపు గారి యొక్క జీవితాన్ని ఏమంటాడంటే, నేను ఆ దేవుని దృష్టికి నేను పాపము చేసి విరోధముగా ఇది కట్టుకుందునా అని తన జీవితాన్ని జాగ్రత్తగా పవిత్రతతో కాపాడుకుంటూ తన జీవితాన్ని నడిపించుకున్నాడు. ఆ యొక్క స్థితి తన జీవితంలో పూర్వీకులు తమ జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారో, వారి జీవితాలను బట్టి వారు ఏ ప్రాంతాలకు వెళ్ళమంటే ఆ ప్రాంతాలకి వారి జీవితాలను అప్పగించుకున్నారు. ఈ ప్రాంతానికి వెళ్ళడానికి వారి జీవితాలు అప్పగించుకున్నారు. కొన్ని మంది ఉన్నారు వారి జీవితాల్లో మార్గాన్ని తప్పిపోయారు, మార్గాన్ని విడిచిపెట్టిపోయిన దాన్ని బట్టి వారి జీవితాల్లో దానికి సంబంధించి పరిమాణాన్ని పొందుకున్నారు. ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి
ఈ దినమున మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడ్డాము. ఇంకా 5వ వచనం మనం చదువుకుంటే ఇక్కడ అంటున్న మాటలో, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడంట. నిరపరాధుని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు. నిరపరాధుని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నటికిని కదల్చబడడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నీతిమంతుల ఏరు కదిలింపబడదంట. నీతిమంతులు ఎత్తుకున్న ఇత్తనము అది ఏ మాత్రము కదిలించబడకుండా, అది తన స్థితిని బట్టి, నడిపించబడిన జీవితాన్ని బట్టి అది ఏ మాత్రము తొలగిపోకుండా అది అనేక మందికి ఆశీర్వాదకరమైన దానిగా మార్చబడుతుంది. ఇక్కడ అంటున్న మాటలో, ఈ ప్రకారము చేయవాడు ఎన్నటికిని కదిలించబడడు అంటున్నాడు. అంటే ఏ విధమైన జీవితాన్ని కలిగి నడిపించబడుతున్నారో, ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారో, ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి, నీవు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునవద్దు, భూమి తోడని ఒట్టు పెట్టుకునవద్దు, యెరూషలేము తోడని నువ్వు ఒట్టు పెట్టుకునవద్దు అని దినమున మనతో మాట్లాడుతున్నారు. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. ఒట్టు అని లోకంలో మనుషుల జీవితాల్లో నడిపించబడిన స్థితిలో మన జీవితాలు నడిపించబడకూడదని ఈ దినమున మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనతో ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలలో మన జీవితాలను బట్టి వాటికి విధేయులుగా మన జీవితాలు నడిపించబడితే, ఆయన చూపించిన మెండైన దీవెనలతో మనల్ని నింపడానికి ఆ యొక్క వాటి విషయంలో కారణమవుతుంది. ఇవి ఎంతగా మన జీవితాల్లో అప్పగించుకుంటే ఆ స్థితిని బట్టి నడిపించడానికి కారణమవుతుంది కదా. మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాం, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఆయన గుడారములో అతిథిగా ఉండాలంటే ఆయన పరిశుద్ధ పర్వతములో నివసింపదగని వాడు ఎవడు అంటున్నాడు. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ఈ హృదయపూర్వకంగా నిజము పలుకువారు చాలా కొదువుగా ఉన్నారు. కానీ ఆ కొదువులో ఉన్న దానిని బట్టి మన జీవితాలు ఈ కొదువులో ఉన్న మన జీవితాలలో ఈ నీతిని, యథార్థను, భక్తిని కలిగిన వారిగా జీవిస్తూ మనము అనేక మందికి మాదిరికరమైన జీవితాల్లో నడిపించబడిన వారిగా మార్చబడాలి. ఎందుకంటే మన జీవితాలలో చేసిన ప్రమాణం బట్టి మనము మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నామో కారణమవుతుంది. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క భాగ్యము మరి ఇతరులకి ఎవరికీ ఇవ్వలేదు. మనకిచ్చిన ఈ యొక్క ధన్యత మరి ఈ లోకములో ఉన్న ఏ ప్రాంత ప్రజలకి ఇవ్వలేదు. కానీ దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి తమ జీవితాలను సరిచేసుకున్నట్టుకై దేవుడు మనకి ఇచ్చిన ఈ 2 అంచులు కలిగిన ఖడ్గం ద్వారా మన జీవితాలను సరి చేసుకుంటూ మనకు కృప చూపుతున్నాడు దేవుడు. అయితే మన జీవితాలు వేటి కొరకై మనం ప్రయాసపడుతున్నాం, వేటి నిమిత్తమై మన జీవితాలు అప్పగించుకుంటున్నాం, మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం. ఎందుకంటే ఆకాశము తోడని అనవద్దు. ఎందుకంటే ఆయన యొక్క సింహాసనముగా మార్చబడిన స్థితిని కనబడుతుంది. అక్కడ భూమి తోడని అనవద్దు, అది ఆయన పాదపీఠముగా ఉన్నదని స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ దినమున మన జీవితాలను బట్టి మనము చేస్తున్న ప్రమాణాలను, మనం చేస్తున్న మాటలను బట్టి నీ మాటలో సత్యం ఉన్నదా, నీ మాటలో ఆ యొక్క సత్యాన్ని అనుసరించే జీవితంలో నడిపించబడుతున్నావా? ఒక మాట చదువుకుంటే ఒక మాట ఉంటుంది. కీర్తనలో 51వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అంటాడు. అంటే మనుష్యుని జీవితంలో కావాల్సినది దేవుడు కోరుకుంటున్నది ఏమని ఆ యొక్క లేఖనాలు బట్టి చదువుతుంటే, ఇది దావీదు గారి యొక్క జీవితంలో జరిగిన సంఘటన బట్టి కాదు, కానీ ఇక్కడ మనుషుల జీవితాలలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆ మాట చదువుకుంటే, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు.
ఆంతర్యమున నాకు జ్ఞానము కలుగు చేయుదువు. ఇక్కడ అంతరంగంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సత్యాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఈ సత్యము వాక్యము చేత నింపబడింది కనుక, ఈ వాక్యమే సత్యమై ఉన్నది కనుక, ఈ సత్యము చేత మనం నడిపించబడితే మనలోనున్న ఎలాంటి దుష్టుని నుంచి పుట్టే ప్రతి ఒక్క అపవాది యొక్క తంత్రాలలో మన జీవితాలు ఉండకుండా ఈ యొక్క సత్యంలో నడిపించడానికి కారణమవుతుంది. ఆకాశము తోడు, యెరూషలేము తోడు, భూమి తోడు, ఇలా ఏటి మీద మనం ఒట్లు పెట్టుకొనక మన మాటలో సత్యం ఉండాలి. మన మాటలో ఈ యొక్క మాట అవును అవునంటే అవును, కాదు అంటే కాదు, ఇంక ఇంతకి మించినది ఏదైనా ఉన్నది అంటే ఇక అది దేవుని దేవుని మాట కాదని, దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న నడక కాదని మనం గమనించుకోవాలి. ఎందుకంటే అంటున్న మాటలో ఒకడు ప్రమాణము చేస్తే, ఆ గుడారములో అతిథిగా ఉన్నవాడు ప్రమాణం చేస్తే, ఆ దేవుని సన్నిధిలో నడిపించబడిన వాడు ప్రమాణం చేస్తే, అతని యొక్క స్థితిని బట్టి, అతడు నడిపించబడిన జీవితాన్ని బట్టి ఏ మాత్రము ఆ మాటలో నష్టము కలిగిన, ఆ మాటలో తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడినా దాని నుంచి తొలగిపోడు. ఆ మాట ప్రకారం తన జీవితంలో నష్టము కలిగినను మాట తప్పకుండా జీవించగలిగిన వారిగా మనము మార్చబడదాం. ఇదే మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఏ జీవితాన్ని మనం కలిగి ఉన్నామో, ఎందుకంటే పూర్వీకులలో చాలా మందిని మనం జ్ఞాపకం చేసుకుంటే వారి వారి స్థితిని బట్టి అప్రమాణాలు చేయలేదు, దేవుని ఎదుట ప్రమాణాలు చేసుకుంటూ నడిపించబడ్డారు. ఇంకా మనం చాలా జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, నీవు చేయవలసినవి నీవు దేవుని సన్నిధిలో మొక్కుకొనినా, నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగించిన దాన్ని బట్టి, నీవు చేస్తున్న ప్రమాణాలను బట్టి నీవు ఏ విధమైన జీవితాన్ని నడిపించబడ్డావు. ఒకసారి చదువుకుంటే ఒక మాట ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో ఉంది ఒక మాట. 4వ వచనం కూడా చదువుకుందాం. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయవద్దు. బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మ్రొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండట కంటే మ్రొక్కుకొనకుండా ఉండుట మేలు అంటున్నాడు. నీ దేహమునకు శిక్ష లోపరచునంత పని నీ నోటి ద్వారా జరగనీయకము. నీవు అనవచ్చు రేపు ఆ దినమున, నీవు పొరపాటు చేతన జరిగినని నువ్వు దోత ఎదుట చెప్పుకము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుంటున్నావు. ఇక్కడ మన జీవితాల్లో ఏ విధమైన జీవితాన్ని నడిపించబడ్డాము? నీవు మ్రొక్కుకొనుట, నీవు ప్రమాణాలు చేసిన వాటిలో చెల్లించకపోతే, నీవు చేసుకున్న ప్రమాణాలను, నీవు చేసుకున్న తీర్మానాలను కానీ, నీవు చేసుకున్న ఈ మొక్కుబడులు కానీ ఏదైనా నీ జీవితంలో నీ నోటి ద్వారా జరిగించినప్పుడు వాటి ప్రకారం జీవించడానికి నీవు అనుసరించు. ఎందుకంటే మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. మొక్కుబడి చెల్లించేదాన్ని ఆలస్యం చేయకము. అది ఒకవేళ మొక్కుకొనకుండా ఉండటమే మేలు అంటున్నాడు. అంటే చేయకపోతే నువ్వు మాట ఆ యొక్క మొక్కుకున్న దాన్ని నువ్వు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే అసలు చేయకుండా ఉంటే మంచిది అంటున్నాడు. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడ్డామో ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ మాటలు మీ జీవితాల్లో నెరవేర్చి ఫలించును గాక.
చిన్ని ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతులకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత మీ సన్నిధిలో అయా కృప చేత నా తన మా జన్మనుగా నడిపించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా ఈ దినమున మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. నీవు అప్రమాణము చేయక అయా నీ ప్రమాణము ప్రభు ఎదుట ఉన్నదని పూర్వీకులతో చెప్పిన మాటలు మీరు విన్నారు కదా అంటున్నాను తండ్రి. మా జీవితాల్లో అయ్యా ఎంత మాత్రమును అయ్యా ఆకాశము తోడని భూమి తోడని అయ్యా తల తోడని ఒట్టు పెట్టుకొనకుండా మా జీవితాలలో మా మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అని విధముగా మా జీవితాలు నడిపించబడే కృపను మీరు దయచేయండి అయ్యా. మీరు మాట్లాడిన మాట బట్టి స్తోత్రం. నీ గుడారంలో నీ యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగాలంటే మా జీవితాలలో యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయం పూర్వకముగా నిజము పలుకువాడు మాత్రమే అక్కడ నివాసం కలిగి ఉంటాడు. అతడు ప్రమాణం చేస్తే నష్టము కలిగిన మాట తప్పుడు అంటున్నావు అయ్యా. మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. నీవు అవునంటే అవును, కాదంటే కాదు, వీటికి మించినది ఏదైనా ఉందంటే దృష్టి నుంచి పుట్టింది అంటున్నావు. మా జీవితాల్లో వీటికి మించిన వాటిని మేము ఉంచుకొనక మా జీవితాల్లో అనుసరించే కృపను మీకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.